చేస్తున్నారు కరెక్టే, ప్రతి కార్యాన్ని చేస్తూ ఉన్నారు కరెక్టే, కానీ దాన్ని ఎలా చేయాలట? ప్రేమతో చేయాలి. అది సంఘం విషయంలోనైనా, నీ కుటుంబం విషయంలోనైనా, లేకపోతే నీ సహా ఉద్యోగి విషయంలోనైనా, ఏదైనా ఒక కార్యాన్ని నువ్వు చేయాలనేసి అనుకుంటే విసుగుతో కాదు, బలవంతముతో కాదు, ప్రేమతో చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతో ఉన్నటువంటి కార్యాలు మనిషి జీవితంలో మరింత ప్రేమను పుట్టిస్తాయట. ఇప్పుడు నేను ఒక కార్యమును నీ కోసం ప్రేమతో చేయగలిగినప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? తిరిగి ఆ ప్రేమ నీలో పుట్టి ఏం చేస్తావు అనేసి అంటే నేను కూడా ఏదో ఒక కార్యము ఆ మనిషి కోసం చెయ్యాలి అని ముందుకు వస్తావు. దేవునికి స్తోత్రం. అదే నాలో ప్రేమ లేనప్పుడు, నేను ప్రేమతోని నీకు చేయవలసినటువంటి కార్యమును చేయలేనప్పుడు, లేదా దేవుని కొరకు నేను ఒక ప్రేమతోని ఒక కార్యాన్ని తలపెట్టలేనప్పుడు తిరిగి ఆ ప్రేమను ఎలా పొందుకోగలం? తిరిగి ప్రేమను పొందుకోవాలంటే ముందు మనం ప్రేమతో చేయడం కూడా నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేస్తున్నాం కరెక్టే, ప్రేమతో మనము దేవుని కార్యాలు చేస్తున్నామా? ప్రేమతో నీ కుటుంబం విషయంలో కార్యములు జరిపిస్తున్నారా? చేయగలుగుతున్నారా? ప్రేమతోని నీ పిల్లల విషయంలో చేయవలసిన వాటిని చేయగలుగుతున్నారా? ప్రేమతోని నీ బంధువుల విషయంలో చేయవలసినటువంటి వాటిని నువ్వు చేయగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏరా ఈరోజు ఆదివారం తొందరగా లేనేసి అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏమవుతుందిలే అమ్మా, కొంచెం ఆగు. బలవంతం మీద కాదు వచ్చేది, హల్లెలూయా. బలవంతం మీద విసుగ్గా దేవుని కార్యాలు చేయకూడదు. దేవుని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రేమతో ముందు నువ్వే సంసిద్ధమై, ఎవరు నిన్ను ప్రేరేపించడం ముందే, ఎవరు నీతోని అనకముందే, నేను ఈరోజు ప్రేమతో దేవుని కార్యము చేయడానికి మందిరానికి వెళ్ళాలి, నేను ఒక పాట పాడాలి, అదొక దేవుని కార్యం నేను చేయబోతున్నా. దేవునికి స్తోత్రం. నేను ఒక ప్రార్థన చేయాలి, దేవుని కార్యం నేను ఒకటి చేయబోతున్నా. నేను అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను క్లీన్ చేయాలి. ఈరోజు దేవుని మందిరాన్ని నీట్గా పరిశుభ్రంగా ఉంచాలి. ప్రేమతోని, బలవంతంతో కాదు, ప్రేమతోని చేయగలిగి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నేను చెప్తే బలవంతంగా చేసేది అది ప్రేమతో చేసినటువంటి కార్యము కానే కాదు. అందుకని బలవంత పెట్టడం కంటే ప్రేమతోని చేయడం మంచిది. అందుకని ఒక సామెత కూడా ఉంది, గుర్రాన్నట ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళగలమాట? నీళ్ళ దాకా తీసుకొని వెళ్ళగలం, వాగు దాకా తీసుకొని వెళ్ళగలం, బకెట్ నిండా నీళ్లు పెట్టి. కానీ తాగాల్సిన బాధ్యత దానికి ఇష్టమై తాగాలి, ప్రేమతో తాగాలి. నీళ్లు నాకు కావాలని, హల్లెలూయా. అంతే కదా, అన్నం తినేటప్పుడు కూడా ప్రేమగా తినాలి. నాకు ఈ అన్నం తినాలని ఉంది అన్నట్టుగా తినాలి. చూడండి, దేవుని కార్యాల విషయంలో కూడా అదే విధంగా మనము ప్రవర్తించాలి. దేవుని కార్యాల విషయంలో కూడా ప్రేమతో చేసుకునే వారిగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం.